సో లంచ్ సెషన్ ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ సెషన్ కూడా రెడీ. లంచ్ అయిపోయింది కాబట్టి బయట డస్ట్బిన్స్ లోనే చెత్త వేయండి అందరూ. ఎందుకంటే మనకి ఆడిటోరియం ఇచ్చారు కాబట్టి కలెక్టర్ గారు మనకి ఆడిటోరియం ప్రొవైడ్ చేస్తారు. అలానే మనకి లంచ్ నిత్య శ్రీనివాస్ గారు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్గనైజర్స్ కి. ఎందుకంటే మనకి ఆడిటోరియం ఇవ్వడమే కాకుండా లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు మనకి వాలంటరీగా. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు కూడా అంతే క్లీన్ గా మనం మెయింటైన్ చేయాలి. అది మన డిగ్నిటీ, మన సిన్సియారిటీ. ఓకేనా? అందరూ బాటిల్స్, మన బాటిల్స్ కూడా మనమే కొన్ని డస్ట్బిన్ లేదు. ఓకేనా? పడేయద్దు బయట, డస్ట్బిన్ యూజ్ చేయండి. ఓకే, బయట చెత్త కూడా నిజంగానే చెత్త కూడా జమ అవుతుంది కాబట్టి అది కూడా డస్ట్బిన్స్ లోనే వేయండి. మరియు మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంతో తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ఔత్సాహికుల మరియు అందరికీ కూడా ఏ విధంగా వెళ్ళాలి అనే ఒక మోటివేషన్ ఇక్కడ జరుగుతుంది మంచిర్యాలలో ఈరోజు.